హాయ్ అండి. సండే రోజున మా వారు పచ్చి రొయ్యలు అలాగే నాటుకోడి గుడ్లు తీసుకొచ్చారనమాట. ఈరోజు పచ్చి రొయ్యలు నాటుకోడి గుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎగ్స్ తెచ్చేటప్పుడు ఒక ఎగ్ అయితే పగిలిపోయింది. ముందుగా ప్రాన్స్ అన్నిటిని కూడా చక్కగా శుభ్రం చేసుకుని దాంట్లో ఉన్న నరాన్ని తీసేసి ఒకసారి వాష్ చేసుకొని ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. పక్కన ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ప్రాన్స్ అన్నిటిని కూడా అందులో వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, గరం మసాలా అలాగే టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా వేస్తున్నాను. అలాగే దాంట్లోకి ప్రాన్స్, గుడ్లని ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకొని చింతపండులోంచి ఆయిల్ తేలేంత వరకు ఒకసారి కుక్ చేసుకొని దాంట్లోకి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గరికి ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, కోడిగుడ్లు పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది.